హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే మీకు కొన్ని ఫ్యాబ్రిక్స్ అనేవి చూపిద్దాం అనుకుంటున్నా. ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి లేదు అంటే యూట్యూబ్ ఛానల్స్ నుండి ఆర్డర్ చేసుకున్నవే. ఇవేంటంటే మనకి ఇన్స్టాలో కానీ లేదంటే యూట్యూబ్లో కానీ వాళ్ళు వీడియోస్ షేర్ చేస్తారు. అవి చేసినప్పుడు ఏంటంటే మనము వెంటనే వాళ్ళు పెట్టిన వితిన్ 1 అవర్లోనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతూ ఉంటాయి. అవి ఏం చేస్తారు అంటే ఇలా వీడియో తీసినప్పుడే మనం ఏంటంటే స్క్రీన్ షాట్ తీసుకుని మనకి ఏవైతే నచ్చాయో అవి స్క్రీన్ షాట్ తీసుకుని వాళ్ళ నెంబర్కి మనం సెండ్ చేస్తే అవైలబుల్ ఉన్నవి మనకు చెప్తారు. మనం అమౌంట్ అనేది పే చేసుకుని ఆర్డర్ అనేది చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రీపెయిడే ఉంటాయి, ఎందుకంటే ముందరగానే మనం పే చేసేయాలి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ అనమాట, చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ కూడా 3 మీటర్స్ బిట్స్. ఈ 3 మీటర్ కూడా మనకి ఏంటంటే 120, 150 అలాగ వస్తాయన్నమాట. ఆ కాస్ట్లో వచ్చేస్తాయి. అండ్ మనకి డిజైన్స్ అంటే డ్రెస్సెస్ ఏమైనా ఫ్రాక్స్ ఏమైనా డిజైన్ చేసుకోవాలి అంటే పర్ఫెక్ట్ అనమాట ఇది. ఈ ఫ్యాబ్రిక్ అనేవి చాలా బాగుంటుంది. ఇదైతే నేను ఫ్రాక్స్ అనేవి డిజైన్ చేసిన తర్వాత పోస్ట్ చేస్తాను, అంటే మీతో షేర్ చేస్తాను. అండ్ ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఇది నేను ఏంటంటే మింత్రాలో ఒక డ్రెస్ చూసాను, సేమ్ ఇలాంటి అంటే సేమ్ కాంబినేషన్ సేమ్ డ్రెస్. నేను ఇక్కడ సైడ్లో మీకు పిక్చర్ అనేది యాడ్ చేస్తాను. 2000 చేంజ్ ఉంది. అసలు ఆ ఫ్రాక్కి ఎందుకు అంత కాస్ట్ ఆ డ్రెస్కి అనిపించింది. ఇది నేను మన బడ్జెట్లో నేను డిజైన్ చేసి మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఇది కూడా మనకి ఇంచుమించుగా 3 మీటర్స్, వాళ్ళైతే 3 మీటర్స్ అన్నారు కానీ నాకు ఇంచుమించుగా 4 మీటర్స్ వరకు వచ్చాయి. ఈ బిట్స్ అన్నీ కూడా అంతే, వాళ్ళు ఉజ్జాయింపుని చెప్తారనమాట. కానీ అక్కడక్కడ ఏంటంటే ఇలా మిస్ ప్రింట్స్ అవి ఉంటాయి. కొన్ని చోట్ల చిన్న చిన్న డ్యామేజెస్ కూడా ఉంటాయి. అవన్నీ మనం చూసుకోవాలి. అలాగని అవి రిటర్న్ అయితే ఉండవు. బాగా పెద్ద డ్యామేజ్ మనకు అసలు అది పనికిరాదు అన్నది మాత్రమే వాళ్ళు రిటర్న్ చేసుకుంటారు. అది కూడా ఇలా వీడియో ప్రూఫ్ అనేది ఉండాలన్నమాట వాళ్ళకి. ఇవన్నీ కూడా మంచి మంచి ప్రింట్స్ అనేవి కూడా నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇవేంటంటే కిడ్స్కి ఫ్రాక్స్ కానీ లేదంటే పెద్దవాళ్ళకైనా కూడా అడ్జస్ట్ చేసుకుని కుట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇవన్నీ కాదు, కట్ పీసెస్లో కూడా వాళ్ళు సేల్ చేస్తారు. అంటే 2 కట్ శారీస్, 3 కట్ శారీస్ అలా అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ చిన్న వేరే ప్రింట్లా వచ్చింది. ఈ చిన్న పీస్ అనేది మనకు పనికిరాదు. అంటే అదేంటంటే మనం కటింగ్లో చూసుకుని చేసుకోవాలన్నమాట. ఎవరైతే స్టిచ్చింగ్ చేస్తారో లేదంటే ఏమైనా డ్రెస్సెస్ కుట్టేసి అమ్ముతారో వాళ్ళకి బెస్ట్ చాయిస్ అని చెప్తాను ఈ పేజెస్ అయితే. ఎందుకంటే మనకి చాలా తక్కువ కాస్ట్కి ఈ ఫ్యాబ్రిక్స్ అనేవి తీసుకుని మనం రీసెల్లింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. వీటితో అయితే నేను ఫ్రాక్స్ అనేవి అంటే డిఫరెంట్ స్టైల్స్లో కిడ్స్కి పెద్దవాళ్ళకి కూడా డిజైన్ చేద్దాం అనుకుంటున్నా. అవి డిజైన్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది కూడా మీతో షేర్ చేస్తాను. ఈ గ్రే కలర్ అయితే చాలా క్లాసీ లుక్ ఉంటుందన్నమాట ఫ్రాక్ అనేది. అంటే ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఎలా ఉంటుందనేది నాకు ఒక ఇమాజినేషన్ ఉంది. దాన్ని బట్టి నేను మీకు చెప్తున్నా, చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా మనకి చాలా బడ్జెట్లోనే వస్తాయి. ఎందుకంటే మనం కిడ్స్కి అవి డిజైన్ చేసినప్పుడు ఫుల్ శారీ అయితే వేస్ట్ చేయలేం కదా. దానికోసం ఏంటంటే ఇలా 3 మీటర్స్ 2 మీటర్స్ తీసుకుని చేసుకోవచ్చు. అండ్ నేను వీళ్ళ నెంబర్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను, వాళ్ళ పేజ్ నేమ్ కూడా ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. ఇదైతే అలాంటి ప్రమోషన్ అయితే కాదు, జస్ట్ నేను ఓన్గా పర్చేస్ చేసుకున్నాను. నాకు నచ్చి నేను తీసుకుని చెప్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా ఫ్రాక్స్ కోసం అనేది చేశాను. ఇందులో ఇదే కాదు, ఇంకొక 2-3 పేజెస్ కూడా ఉన్నాయి. ఇన్స్టా పేజెస్, వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, తర్వాత మనకి యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉంటాయి. వాటిల్లో ఏంటంటే మనకి ఎప్పుడు ఏది నచ్చితే ఆ ఛానల్లో చేసుకోవచ్చు. కానీ కొన్ని వాటిల్లో ఎక్కువ ప్రైసెస్ ఉంటాయి, కొన్ని వాటిల్లో తక్కువ ప్రైసెస్ ఉంటాయి అన్నమాట. ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.